రేపే కార్తీక పౌర్ణమి కాబట్టి దీపదానం అందరూ చేస్తూ ఉంటారు. అయితే దీపదానం ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? ఏ సమయంలో చేయాలి? ఎలా ఇవ్వాలి? ఎవరికివ్వాలి? అనే సందేహాలు మాత్రం చాలామందికున్నాయి. మన సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ అడుగుతున్నారు. అందుకని క్లియర్‌గా మీకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. కార్తీక పౌర్ణమి రోజు దీపదానం ఎప్పుడు చేయాలి? ఉదయం చేయాలా? సాయంత్రం చేయాలా? ఏ సమయంలో చేయాలి? ఎలా ఇవ్వాలి? కార్తీక పౌర్ణమి రోజు గనక మనకు దీపదానం చేయడం కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? ఇవన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్ అన్ని మీకు ఈ వీడియోలో ఇస్తాను నేను. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ముచ్చట్లు. సో ఈరోజు ఈ వీడియోలో అయితే మీ అందరికీ కూడా దీపదానం ఎలా చేసుకోవాలో చెప్తాను. అయితే మనం గుళ్ళో కానీ ఇంట్లో కానీ దీపదానం చేసుకోవాలి అనుకుంటే కనుక, ఒకవేళ మనం ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే కనుక పంతులు గారిని మనం ఇంటికి పిలుచుకొని పంతులు గారికి అయితే ఇలాగా దీపదానం అయితే చేసుకోవచ్చు. లేదు మేము గుళ్ళో ఇస్తాము అనుకుంటే కనుక అందరికీ చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ కదా. సో గుళ్ళోనే మీరు ఎలాగో కార్తీక పౌర్ణమి రోజు మీరు అందరూ కూడా గుడికి వెళ్తారు కదా, 365 వత్తులు వెలిగించుకోవడానికి. ఆ రోజు మీరు గుళ్ళో దీపదానం చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో కానీ లేదా గుళ్ళో కానీ దీపదానం చేయాలి అనుకుంటే కనుక చిన్న ప్రాసెస్ అయితే ఉంటుంది. అంటే డైరెక్ట్గా మనం దీపాన్ని వెలిగించేసి ఇవ్వకూడదు. అయితే మనం ముందుగా ఏం చేయాలి అంటే, మీరు ఎక్కడైతే గుడికి వెళ్ళినా లేకపోతే ఇంట్లో అయినా సరే ఒక మంచి ప్లేస్ చూసుకొని, ఎవరు తొక్కని ప్లేస్లో, గుళ్ళో అయితే కనుక ధ్వజస్తంభం ఎదురుగా లేకపోతే గుళ్ళో ఎవరు తొక్కని ప్లేస్లో కూర్చొని చిన్న ప్లేస్ చూసుకొని అక్కడ కొన్ని నీళ్లు చిలికి అక్కడ కొంచెం పసుపు కానీ జాజు కానీ వేసి కొంచెం అలికి మీరు ఇలాగా అష్టదళ పద్మం కానీ లేదంటే ఇంకేదైనా ఒక పువ్వు కానీ ముగ్గు కానీ వేసి పసుపుతో అలికిన తర్వాత బియ్యం పిండితో ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ ఉంచి సైడ్కి ఇలాగ బార్డర్లు కూడా వేసిన తర్వాత మీరు ఏ ప్లేట్లో అయితే దీపదానం చేయాలి అనుకుంటున్నారో, అంటే రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ వెండి లేదనుకుంటే కనుక ఇట్లాంటి డిస్పోజబుల్ ప్లేట్ అయినా పర్వాలేదు. ఇలా డిస్పోజబుల్ ప్లేట్ అయితే మనందరికీ బడ్జెట్ ఫ్రెండ్లీ కదా. సో మనకేం పెద్దగా ఖర్చు ఉండదు. ఒకవేళ రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ మేము ఇవ్వగలము, మాకు అంత స్తోమత ఉంది అనుకుంటే కనుక మీరు అందులో కూడా బియ్యం పోసి దీపం పెట్టి ఇట్లాగా ఇవ్వచ్చు. ఒకవేళ అలా చేయలేము అనుకుంటే కనుక ఇలా డిస్పోజబుల్ ప్లేట్ తీసుకొని, అంటే ఇలాగ ఒక విస్తరాకు తీసుకొని దానికి బొట్లు పెట్టుకొని కుంకుమ గంధం అయితే మనం పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత మనం ఇందులోకి కేజీంపావు బియ్యం కానీ లేదనుకుంటే కనుక 3 దోసెలు బియ్యం కానీ పోసుకోవాల్సి ఉంటుంది. మంచి బియ్యం ఇవ్వండి. అంటే మనం ఇంట్లో ఏవైతే బియ్యం తింటామో అవే బియ్యం ఇవ్వాలండి. కొందరు బాలేని బియ్యం ఇస్తుంటారు అయ్యగారులకి, అలా చేయకూడదు. మనం ఎలాంటి బియ్యం అయితే మనం ఇంట్లో తింటామో అలాంటి బియ్యాన్నే ఇవ్వాలి. మంచి బియ్యాన్ని ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కూడా అవి అన్నం వండుకొని తినే విధంగా ఉండాలన్నమాట. అట్లాగా 3 గుప్పిళ్ళు కానీ లేకపోతే కేజీంపావు బియ్యం కానీ ఇస్తరాకులో పోసేసి అందులో కొంచెం పసుపు కుంకుమ వేయండి. తర్వాత ఈ బియ్యం పైన మనం 2 తమలపాకులు అయితే పెట్టుకోవాలి. దీపదానం అంటే కేవలం ఒక దీపం మాత్రమే కాదు, 2 దీపాలను అయితే ఇచ్చుకోవాలన్నమాట. దీపదానం చేయడానికి మనము ఇత్తడి కుందులు కానీ బంగారు కుందులు కానీ వెండి కుందులు కానీ ఇలా ఇవ్వవచ్చు అనమాట. లేదు అనుకుంటే కనుక మనం బియ్యం పిండితో కానీ లేదా గోధుమ పిండితో కానీ ప్రమిదలు చేసి అందులో ఆవి నెయ్యి వేసి ఒత్తులు వేసి మనం దీపాలు వెలిగించి దీపదానం అయితే చేయాల్సి ఉంటుంది. అంతేగాని మట్టి ప్రమిదల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దీపదానం అయితే చేయడానికి వీల్లేదు. అయితే ఈ పిండి ప్రమిదలు ఎలా చేసుకోవాలి అని అంటే, బియ్యం పిండిలో కొంచెం బెల్లం తురుము, ఒక చుక్క ఆవు నెయ్యి, కొన్ని పాలు, అంటే మీకు ఆవు పాలు దొరికితే ఇంకా మంచిది. ఆవు పాలు దొరకకపోతే ఏ పాలు దొరికినా సరే ఆ పాలని వేసి మీరు పిండి ముద్ద కలిపి పెట్టుకొని ఇంటి దగ్గరే పిండి ముద్ద రెడీ చేసుకొని గుడికి వచ్చేయండి. గుడిలో ఇలాగ మీరు ప్రమిదలు చేసేసుకుంటే సరిపోతుంది. లేదు మేము ఇంట్లోనే ప్రమిదలు చేసుకొని వస్తామన్నా పర్వాలేదు. ఒకవేళ మీకు బియ్యం పిండి అంటే వరిపిండి అవైలబుల్గా లేదు అనుకుంటే కనుక మీరు గోధుమ పిండితో కూడా మీరు దీపాలను అయితే చేసి అందులో దీపారాధన అయితే చేయవచ్చు. 2 పిండి ప్రమిదలను అయితే మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. 2 పిండి ప్రమిదలు చేసుకొని అందులో కొంచెం ఆవు నెయ్యి కానీ, ఒకవేళ మీకు వీలు ఉంటే ఆవు నెయ్యి వేసుకోండి. స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరికితే ఇంకా మంచిది. ఒకవేళ ఆవు నెయ్యి దొరకని పక్షంలో మీరు నువ్వుల నూనె వేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు. ఇంకా లేదు అనుకుంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసి పూజా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. వీటన్నిటికంటే కూడా ఒక్క చుక్క అయినా ఆవు నెయ్యి ఉంటే ఇంకా మంచిదనమాట. ఇలా 2 ప్రమిదలు రెడీ చేసుకున్న తర్వాత వీటికైతే 3 బొట్లు పెట్టుకోండి. కుంకుమ గంధం బొట్లు పెట్టేసుకొని ఇలాగ తమలపాకు మీద అయితే పెట్టేసుకొని మీరు ఇందులో పువ్వొత్తు అంటే బొట్టొత్తు అంటారు కదా, ఆ ఒత్తు అయితే కనుక 1 వేస్తే సరిపోతుంది. ఇంకా వేరే మీరు ఒకవేళ పొడుగ్గా ఉండే ఒత్తులు ఉంటాయి కదా, ఆ ఒత్తులు వేస్తాము అనుకుంటే కనుక మీరు 2 కానీ 3 కానీ ఒత్తులు వేసి ఆయిల్ అయితే వేసేసుకోవచ్చు. అయితే దీపారాధన కోసం మీరు ఇక్కడ డైరెక్ట్గా అగ్గిపుల్లతో మాత్రం వెలిగించకూడదు. మీరు ఏం చేయాలి అని అంటే, మీరు అగరబత్తీలను ముందుగా వెలిగించుకొని అగరబత్తీలతో మీరైతే దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు. ఒకవేళ మీరు ఏకహారతి కోసం అన్ని తీసుకెళ్లారు పూజ సామాగ్రి అనుకుంటే కనుక ఏకహారతితో అయినా మీరు దీపాలను అయితే వెలిగించవచ్చు. అంతేగాని డైరెక్ట్గా అగ్గిపుల్లతో కానీ కొవ్వొత్తుతో కానీ అసలు దీపారాధన అనేది చేయకూడదు. ఇలా దీపాలు వెలిగించుకున్న తర్వాత ఈ దీపాల దగ్గర కొంచెం పసుపు కుంకుమ అక్షంతులు పువ్వులు అయితే వేసుకొని నమస్కారం అయితే చేసుకోండి. కేవలం కార్తీక పౌర్ణమి నాడు మాత్రమే దీపదానం చేయాలా అంటే అలా ఏమీ లేదు. మనం ఈ కార్తీక మాసంలో ఏ రోజైనా సరే దీపదానం
అయితే చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, ఏకాదశి, ద్వాదశి ఇలాంటి తిథుల్లో అయితే మనం దీపదానం ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. అందరు కొన్ని దోషాల నివారణ కోసం వెండి ప్రమిదల్లో బంగారు వత్తుని వేసి వాటితో దీపదానం అయితే చేస్తూ ఉంటారనమాట. అలా చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు, మన స్తోమతని బట్టి ఉంటుంది. ఇవేవి చేయలేకపోయినా సరే ఈ విధంగా పిండి ప్రమిదలు వెలిగించుకొని కూడా మీరు దీపదానం అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం దీపాలు వెలిగించుకున్న తర్వాత పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు వేసాం కదా. తర్వాత ఒకసారి నమస్కారం చేసుకొని మీరు అగరబత్తిల్ని వెలిగించి ధూపాన్ని చూపించండి. దీపాలకు నమస్కారం చేసుకోండి. తర్వాత మీ దగ్గర ఏదైనా నైవేద్యం ఉంటే కనుక నైవేద్యం పెట్టుకోండి. మీ దగ్గర ఏ నైవేద్యము లేదు అనుకుంటే కనుక పండ్లు ఉంటే పండ్లు పెట్టుకోవచ్చు. లేదంటే ఇలాగ చిన్న బెల్లం ముక్క పెట్టుకున్న తర్వాత మీరు కర్పూర మంగళ నీరాజనాన్ని అయితే ఇవ్వండి. ఒకసారి కర్పూరం వెలిగించి హారతి ఇచ్చేసిన తర్వాత మీరు 2 తమలపాకులు, ఒక ఒక్క, 2 అరటిపళ్ళు లేదనుకుంటే ఇలాగ ఏమన్నా పండ్లు 2 పండ్లు పెట్టేసుకొని అందులో కొంచెం దక్షిణ అయితే పెట్టాలి. అంటే పంతులు గారికి మీరు 101 రూపాయి కానీ, 51 రూపాయి కానీ, 21 రూపాయి కానీ ఇలాగా మీకు తోచిన విధంగా ఎంతైనా కొంత ధనం అయితే పెట్టి ఇప్పుడు మనం ఈ ప్లేట్తో సహా మనం దీపదానం అయితే చేయాల్సి ఉంటుంది. అయితే ముందుగా మనము పంతులు గారికి చెప్పాలి, ఇలా మేము దీపదానం చేస్తాము తీసుకుంటారా. అలా అడిగినప్పుడు వాళ్ళు మేము తీసుకుంటాము అని చెప్పిన తర్వాత మాత్రమే మీరు దీపదానం అయితే చేయాల్సి ఉంటుంది. అయితే దక్షిణ మాత్రం కొంచెం చూసుకొని పెట్టేసి మీరు దక్షిణతో పాటు ఇలా దీపదానం అయితే చేయండి. ఇలా మనం దీపదానం చేయడం వల్ల మన మీద ఏవైనా దోషాలు, కీడు ఉన్నా అన్ని తొలగిపోతాయి అన్నమాట. అయితే ఈ కృత్తిక నక్షత్రంలో ఉన్న టైంలో మాత్రం చేసుకుంటే మంచిదండి. అంటే సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత, అంటే కార్తీక పౌర్ణమి రోజు కానీ మిగతా ఏ రోజుల్లో అయినా సరే ఈ కార్తీక మాసంలో, అలాగే కార్తీక సోమవారం నాడు కానీ మీరు దీపదానం అయితే చేసుకోవచ్చు. ఇలా దీపదానం చేసేటప్పుడు మనం చదవాల్సిన శ్లోకం అయితే ఒకటి ఉంది. అదేంటి అనేది నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. ఇది మొత్తం మీరు చదువుకొని అప్పుడు పంతులు గారికి దీపదానం అయితే చేసుకోండి, నమస్కారం చేసుకోండి. దీపదానం చేసే రోజు మనం ఎలాంటి నియమాలు పాటించాలి అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు ఎలాగో ఉదయం నుంచి సాయంత్రం వరకు మనము ఫాస్టింగ్ ఉంటాం కదా, అంటే ఉపవాసం ఉంటాం కదా. అయితే సాయంత్రం మనం గుడికి వెళ్ళి 365 ఒత్తులు వెలిగించుకొని ఆ తర్వాత మనం దీపదానం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మనము ఫాస్టింగ్ అంటే ఉపవాసం అయితే విడిచిపెట్టవచ్చు. అప్పటిదాకా మీరు ఫ్రూట్స్, జ్యూసెస్ ఇవి తినుకుంటూ ఉండవచ్చు. ఒకవేళ మేము అన్నం తినాలి అనుకుంటే కనుక నైట్ మీరు దీపదానం చేసిన తర్వాత ఒకవేళ మీరు స్వయం పాకం ఇవ్వాలనుకుంటే కూడా స్వయం పాకం కూడా ఇచ్చేసి అప్పుడు మీరు ఇంటికి వచ్చి మీరు భోజనం అయితే చేయవచ్చు అనమాట. మీరు పిండి ప్రమిద్దల్లో కానీ లేదా ఉసిరికాయ మీద కూడా దీపాలు వెలిగించి దీపదానం అయితే చేయవచ్చు. అంతేగాని మట్టి ప్రమిద్దల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీపదానం అయితే చేయకండి. అందుకే మరోసారి గుర్తు చేస్తున్నాను నేను మీకు. శివాలయంలో కానీ, విష్ణుమూర్తి ఆలయంలో కానీ, లేకపోతే మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఏ ఆలయంలో కానీ మీరు దీపదానం అయితే చేసుకోవచ్చు. అలాగే 365 ఒత్తులు కూడా వెలిగించుకోవచ్చు. కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులు ఎలా వెలిగించుకోవాలి, ఎప్పుడు వెలిగించుకోవాలి, ఫుల్ డీటెయిల్స్ అన్ని మన ఛానల్లో ఫుల్ వీడియో చేసి పెట్టాను. చాలా సింపుల్ గా ఈజీగా మనం సంవత్సరం మొత్తం కూడా దీపారాధన చేసిన ఫలితాన్ని కేవలం 20 రూపాయల ఖర్చుతోనే మనం దీపారాధన అయితే చేసుకోవచ్చు 365 ఒత్తులతో. ఏంటి ఎలా అనేది ఫుల్ వీడియో ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. కార్తీక పౌర్ణమి రోజు మనం అందరం కూడా ఎలాగో ఉపవాసం ఉంటాం కాబట్టి పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకొని వీలైతే తులసికోట దగ్గర కృత్తికా నక్షత్రాలు ఉన్న సమయంలో మీరు 365 ఒత్తులు వెలిగించుకొని అలాగే సాయంత్రం మీరు శివాలయంలో కానీ, విష్ణుమూర్తి ఆలయంలో కానీ 365 ఒత్తులు అయితే వెలిగించుకోవచ్చు. అలాగే ఇలాగ దీపారాధన కూడా చేసుకొని దీపదానం కూడా చేసుకొని మీరు అప్పుడు ఇంటికి వచ్చి మీరు మీ ఉపవాసాన్ని అయితే విరమించుకోవచ్చు. అందరికీ కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.